ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రీయ ప్రవృత్తిమాన కొలతలైనటువంటి మీన్, మీడియన్, మోడ్ విలువలు ఇచ్చిన వర్గీకృత దత్తాంశము దట్ మీన్స్ గ్రూప్ డేటాకు ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మీన్, మీడియన్, మోడ్ ఏ విధంగా అయితే తెలుసుకున్నామో అదేవిధంగా మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ చరశీలత మానాలైనటువంటి క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ మూడు విలువలు వర్గీకృత దత్తాంశానికి గ్రూప్ డేటాకి ఏ విధంగా కనుక్కోవచ్చో తెలుసుకుందాం. అందుట్లో మొదటగా క్వార్టైల్ డీవియేషన్, చతుర్థాంశక విచలనము. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లుగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రీయ ప్రవృత్తిమాన కొలతలు అనేవి గ్రూప్ యొక్క లేదా ఒక గ్రూప్కు లేదా ఒక తరగతికి ప్రాతినిధ్యం వహించేటువంటి విలువను తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 మంది విద్యార్థులు గల తరగతిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా టోటల్గా ఆ క్లాస్ మొత్తానికి రిప్రజెంటేటివ్ చేసేటువంటి స్కోర్ని తెలియజేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. ఓకే, అయితే మనం చెప్పుకున్నట్లుగా ఈ సాంఖ్యీయ గణనలన్నీ, స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కొన్ని గ్రూప్స్ని అచీవ్మెంట్ పరంగా కంపేర్ చేయటంలో, ఇంటర్ప్రెట్ చేయటంలో ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. కేంద్రీయ ప్రవృత్తిమాన కొలతలు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆధారంగా we cannot compare exactly the status of two groups, achievement levels of two groups. Sometimes the measures of central tendency, values of measures of central tendency, that means mean, median, mode values are same to two groups. ఓకే, రెండు గ్రూపులకి ఈ విలువలు సమానం అయి ఉండొచ్చు, కానీ అందుచేత రెండు గ్రూపుల యొక్క అచీవ్మెంట్ లెవెల్ అని సమానమని చెప్పలేము, మొన్నే తెలుసుకున్నాం. సో అందుకోసం ఈ చరశీలత మానాలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఎనీహౌ, యాజ్ పర్ ది ఎర్లియర్ ఇన్స్ట్రక్షన్, యూ హ్యావ్ టు రీడ్ ది డెఫినేషన్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అండ్ యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ from your textbooks. Now I am going to discuss with you how to calculate quartile deviation, mean deviation, standard deviation for group data using the formulas. So coming to the first one, quartile deviation, చతుర్థాంశిక విచలనము. We may find the quartile deviation with the formula Q3 minus Q1 by 2, whereas Q3 is third quartile and Q1 is ఫస్ట్ క్వార్టైల్. అంటే విలువల్ని 4 భాగాలుగా విభజించినట్లయితే Q1, Q2, Q3, Q4 అని చెప్పుకున్నట్లయితే Q3 మైనస్ Q1 by 2ని చతుర్థాంశిక విచలనము అంటాము. ఈ చతుర్థాంశిక విచలనాన్ని మనం Q3, Q1 విలువలను విడిగా కనుక్కొని దాని సహాయంతో ఆ సూత్రంలో విలువను ప్రతిక్షేపించడం ద్వారా చతుర్థాంశిక విచలనాన్ని కనుక్కోవచ్చు. సో Q1 ఏ విధంగా కనుక్కుంటాము అంటే, Q1 కనుక్కోవటానికి ఫార్ములా L1 ప్లస్ N/4 మైనస్ M1 బై F1 ఇంటూ C. L1 ప్లస్ N/4 మైనస్ M1 బై F1 ఇంటూ C. అంటే ఇదే తరహాలో ఫార్ములా మనం మీడియన్ కనుక్కునేటప్పుడు ఉపయోగించాం. అందుకే చెప్పాను, మీడియన్ ఫార్ములా కనుక మీరు బాగా గుర్తుంచుకున్నట్లయితే, అది కనుక్కునే విధానం, లెక్కించే విధానం తెలుసుకున్నట్లయితే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు అని. సో ఎనీహౌ, Q1 ఈక్వల్స్ టు L1 ప్లస్ N/4 మైనస్ M1 బై F1 ఇంటూ C, అండ్ Q3 ఈక్వల్స్ టు L3 ప్లస్ 3N/4
మైనస్ M3 బై F3 ఇంటూ C. ఇక్కడ ఈ ఫార్ములాలోని పదాలను మనం పరిశీలించినట్లయితే L1L3లు ఈ Q1 క్లాస్ మరియు Q3 క్లాస్ యొక్క దిగువ హద్దులు. అంటే ఇక్కడ మనం Q1 Q3 క్లాసుల్ని ఏ విధంగా కనుక్కుంటామంటే n/4, 3n/4 విలువలను లెక్కించి వాటి సహాయంతో మనం Q1 మరియు Q3 క్లాసులు కనుక్కుంటాం. ఇదే పద్ధతిని మనం మీడియం తెలుసుకునేటప్పుడు కూడా ఫాలో అయ్యాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 40 అయినప్పుడు ఇక్కడ n/4 10 అవుతుంది. n/4 10 అవుతుంది. అయితే చూడండి, n/4 10 అయినప్పుడు ఆ 10 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ మొదటగా మెర్జ్ అయి ఉంటుందో దాన్ని మనం Q1 క్లాస్ అంటాము. 3n/4 అంటే 30. కింద చూడండి, 3n/4 ఈక్వల్స్ టు 3 ఇంటూ 10 30. ఎందుకని n/4 10 వచ్చింది కాబట్టి 3n/4 3 ఇంటూ 10 30. ఇప్పుడు 30 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ మెర్జ్ అయి ఉందో ఆ క్లాస్ ఇంటర్వెల్ని మనం 3n/4 క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పుకుంటాం. దీని ప్రకారం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఫార్ములా ప్రకారం L1 అంటే Q1 మరియు Q3 తరగతుల యొక్క దిగువ హద్దు, ఎగ్జాక్ట్ లోయర్ లిమిట్స్ ఆఫ్ ది Q1 క్లాస్ అండ్ Q3 క్లాస్. ఓకే, నెక్స్ట్ n వాల్యూ మనకు తెలుసు, టోటల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ M1 and M3. M1, M3 are the cumulative frequency of the class which is about Q1 and Q3 class respectively. అంటే M1, M2లు Q1 మరియు Q3 తరగతులకు పైనున్న తరగతి యొక్క పౌనఃపున్యాలు. F1, F3 frequencies of the classes Q1 and Q3 respectively. F1, F2లు Q1 మరియు Q3 తరగతుల యొక్క పౌనఃపున్యాలు, ఫ్రీక్వెన్సీస్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. L1 plus n/4 minus M1 by F1 into C. Like that, Q3 equals to L3 plus 3n/4 minus M3 by F3 into C. ఓకే, సో ఇప్పుడు టేబుల్ చూసినట్లయితే మనం క్లాస్ ఇంటర్వెల్ ఇవ్వటం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఇవ్వటం జరిగింది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దీంట్లో క్యాల్కులేట్ చేయాలి. 3, 8, 17, 25, 32, 37, 40. ఇక్కడ n/4 Q1 క్లాస్ తెలుసుకోవాలి కాబట్టి n/4 క్యాల్కులేట్ చేస్తే 10 వచ్చింది. ఇక్కడ 10 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 51 to 60 క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 17 కాబట్టి దాంట్లో మెర్జ్ అయి ఉంటుంది. కాబట్టి 51 to 60ని మనం Q1 క్లాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 3n/4 3 ఇంటూ 10 30 కాబట్టి ఈ 30 అనేది ఇక్కడ 32లో మెర్జ్ అయి ఉంది. అంటే 71 to 80 క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 30 మెర్జ్ అయి ఉంది కాబట్టి 71 to 80 క్లాస్ ఇంటర్వెల్ని మనం Q3 క్లాస్ అనుకుంటున్నాము. దాని ప్రకారం విలువలను మనం పరిశీలించినట్లయితే చూడండి, F1 వాల్యూ 9 అవుతుంది, F3 వాల్యూ 7 అవుతుంది, M1 వాల్యూ 8 అవుతుంది, M3 వాల్యూ 25 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన విలువలన్నీ కూడా టేబుల్ ఫామ్లోంచి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విలువల్ని మనం ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే L1 ఈక్వల్స్ టు 50 ప్లస్ 51/2 అంటే 50.5. అలాగే L3 ఈక్వల్స్ టు 70 ప్లస్ 71/2 70.5. నౌ Q1 ఈక్వల్స్ టు 50.5 ప్లస్ 10 - 8/9 ఇంటూ 10. సో దాన్ని సింప్లిఫై చేస్తే
Q1 వాల్యూ 52.72 వచ్చింది. ఓకే, నెక్స్ట్ Q3 వాల్యూ L3 ప్లస్ 3n/4 మైనస్ M3/F3 ఇంటూ సి ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 70.5 ప్లస్ 30 మైనస్ 25/7 ఇంటూ 10, దాన్ని సింప్లిఫై చేస్తే 77.64 వచ్చింది. సో ముందు మనం చెప్పుకున్నట్లుగా క్వార్టైల్ డీవియేషన్ ఎలా తెలుసుకుంటాము అంటే Q3 మైనస్ Q1/2 అనే ఫార్ములాను ఉపయోగించి తెలుసుకుంటాము. ఇక్కడ మనం ఇండివిజువల్గా Q1, Q3 విలువలు తెలుసుకున్నాము. Q3 77.64, Q1 52.72. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే 77.64 మైనస్ 52.72/2. ఓకే, సో క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్స్ టు 24.92/2 ఈక్వల్స్ టు 12.46. ఓకే, సో ఇది దీని యొక్క క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్ ఒక దత్తాంశానికి క్వార్టైల్ డీవియేషన్ని మనం ఈ ఫార్ములాస్ని ఉపయోగించి తెలుసుకుంటాం. Q3 మైనస్ Q1/2, whereas Q1 equals to L1 plus 3n/4 minus M1/F1 into C. Q3 equals to L3 plus 3n/4 minus M3/F3 into C. So ఇది క్వార్టైల్ డీవియేషన్. Coming to the next one, mean deviation. ఓకే, మధ్యమ విచలనము. సో మీన్ డీవియేషన్ ఈక్వల్స్ టు సిగ్మా FD/N. అంటే గ్రూప్ డేటాకి మీన్ డీవియేషన్ సిగ్మా FD/N అనే సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు. వెరాజ్ D ఈక్వల్స్ టు మాడ్యులస్ X మైనస్ M, whereas M equals to arithmetic mean, F equals to frequency of the class intervals, X equals to mid values of the class intervals, N equals to total frequencies. సో M అనేది అంక మధ్యమము, F అనేది తరగతుల యొక్క పౌనఃపున్యాలు, X అనేవి తరగతి యొక్క మధ్య విలువలు, N అనేది పౌనఃపున్యముల మొత్తం. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం మధ్యమ విచలనాన్ని కనుక్కోవచ్చు. సో అదే ఏదైతే మనం మీన్, మీడియన్, మోడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసామో అదే వాల్యూస్కి మనం ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా లెక్కించడం జరుగుతుంది. సో చూడండి, ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మిడ్ వాల్యూస్, మనం మిడ్ వాల్యూస్ ఫస్ట్లో మీన్ కనుక్కునేటప్పుడు తెలుసుకున్నాం. మిడ్ వాల్యూస్ అంటే ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్స్ యొక్క యావరేజ్, ఆ తరగతి అంతరం యొక్క దిగువ హద్దు, ఎగువ హద్దుల సరాసరిని తరగతి యొక్క మధ్యమ విలువ అంటాము. అది 35.5. క్లాస్ ఇంటర్వెల్ 10 కాబట్టి ఆ వాల్యూ మిడ్ వాల్యూ కూడా క్లాస్ ఇంటర్వెల్ పెరిగే కొద్ది 10 పెరుగుతూ ఉంటుంది. 35.5, 45.5, 55.5, 65.5, 75.5, 85.5, 95.5. Then again we have to find D value, whereas D equals to modulus X minus M, whereas X is the mid value and M is the arithmetic mean. సో ఇక్కడ అంక మధ్యమము 65 అని తీసుకోవడం జరిగింది. అంటే ఎగ్జామినేషన్లో క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి ఫైండ్ ది మీన్ డీవియేషన్ అని అడిగినప్పుడు ఇక్కడ మీన్ డీవియేషన్ కనుక్కోవడానికి మనకి అంక మధ్యమం విలువ తెలియాలి. అంక మధ్యం విలువ తెలియాలి అంటే తప్పనిసరిగా ముందు అర్థమెటిక్ మీన్ తెలుసుకొని, మీన్ వాల్యూ తెలుసుకొని, ఆ తరువాతే మరలా మనం మీన్ డీవియేషన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
సో ఇక్కడ మనం ముందుగా ఇదే విలువలకి అంకమధ్యాన్ని లెక్కించాం కాబట్టి ఇక్కడ 65ని డైరెక్ట్గా తీసుకున్నాం. అదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన వాల్యూస్కి అయితే మీన్ డీవియేషన్ కనుక్కోమన్నప్పుడు ఇదే ఫార్ములాను ఉపయోగించి సిగ్మా ఎఫ్డి బై అనే ఫార్ములా నుంచి తెలుసుకుంటాము. వేరాజ్ డి అనేది ఎక్స్ మైనస్ ఎం మధ్య విలువలోంచి అంకమధ్యం విలువ మీన్ వాల్యూ తీసేస్తే డి వాల్యూ వస్తుంది ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి. ఇక్కడ మధ్య విలువలోంచి అంకమధ్యాన్ని తీసేయాలి, మీన్ వాల్యూ తీసేయాలి కాబట్టి మీన్ తప్పనిసరిగా కనుక్కోవాలి. సో కాబట్టి మనం ముందుగా మీన్ వాల్యూ తెలుసుకున్నాం కాబట్టి ఎలా క్యాల్కులేట్ చేయాలో దాని ప్రకారం మీన్ వాల్యూ క్యాల్కులేట్ చేసి అప్పుడు మీన్ డీవియేషన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో ఎనీహౌ ఇక్కడ మనకి ముందుగా లెక్కించాం కాబట్టి అంకమధ్యం విలువ 65 వచ్చింది. దాని ప్రకారం డి వాల్యూ క్యాల్కులేట్ చేసినట్లయితే 29.5. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రింటింగ్లో చిన్న మిస్టేక్ అనేది ఉంది. సో దాన్ని మీరు ఒకసారి గమనించండి. మాడ్యులస్ ఉంది కాబట్టి సైన్ అనేది నెగోషియబుల్ ప్లస్ పాజిటివ్ సైనే వస్తుంది. ఇక్కడ 29.5 ఆ తర్వాత 19.5 ఆ తర్వాత 9.5 ఓకే, ఆ తర్వాత 0.5 వస్తుంది, అది 4 కాదు 0.5. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10.5 ఓకే, 20.5 ఆ తర్వాత 30.5. ఈ విధంగా డి వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ డి అంటే ఏమని చెప్పుకున్నాం, ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే మిడ్ వాల్యూ, ఎం అంటే అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ మిడ్ వాల్యూ మీరు గమనించినట్లయితే ఇక్కడ 95.5 ఉంది. చివరి క్లాస్ ఇంటర్వెల్కి 91 to 100 క్లాస్ ఇంటర్వెల్కి మిడ్ వాల్యూ 95.5 ఉంది. -65 ఎం వాల్యూ -65 ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 30.5. ఓకే, సో ఈ విధంగా డి వాల్యూస్ వస్తే ఎఫ్డి వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఎఫ్డి వాల్యూ ఇక్కడ 88.5 97.5 అంటే ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ డి వాల్యూ. సో 88.5 97.5 85.5 అండ్ 4 అండ్ 73.5 102.5 91.5. తెలిసింది కదా ఎఫ్డి వాల్యూ ఎలా వచ్చిందో. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి డీవియేషన్. సో ఈ రెండింటిని మల్టిఫై చేస్తే ప్రతి క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఎఫ్డి వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకు కావాల్సిన సిగ్మా ఎఫ్డి. కాబట్టి ఈ ఎఫ్డి వాల్యూలో ఉన్న విలువలన్నింటినీ కూడా ఎఫ్డి కాలంలో ఉన్న విలువలన్నింటినీ యాడ్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్డి వస్తుంది. దట్ ఈజ్ 543. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ని ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా ఎఫ్డి బై ఎన్, మీన్ డీవియేషన్ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా ఎఫ్డి బై ఎన్, దట్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్డి 543 అండ్ ఎన్ 40. సో 543/40 దట్ ఈక్వల్స్ టు 13.57. సో మీన్ డీవియేషన్ of the given data is 13.57. సో దీన్నే మీన్ డీవియేషన్ లేదా యావరేజ్ డీవియేషన్ అని కూడా అంటాము. సగటు విచలనము లేదా మధ్యమ విచలనం అని కూడా అంటాము. సో ఈ విధంగా సిగ్మా ఎఫ్డి బై ఎన్ అనే సూత్రాన్ని ఉపయోగించి మధ్యమ విచలనాన్ని, మీన్ డీవియేషన్ని లేదా యావరేజ్ డీవియేషన్ని తెలుసుకుంటాము. యావరేజ్ డీవియేషన్ లేదా మీన్ డీవియేషన్ తెలుసుకోవడానికి సిగ్మా ఎఫ్డి బై ఎన్ అనే ఫార్ములాను ఉపయోగించి మనం సిగ్మా ఎఫ్డి వాల్యూ కనుక్కోవాలి. సిగ్మా ఎఫ్డిలో ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీస్, డి అనేది తరగతి మధ్య విలువ నుంచి అంకమధ్యమాన్ని తీసివేయగా వచ్చేటువంటి విలువనే డి వాల్యూగా చెప్పుకుంటున్నాము. మనం డి వాల్యూని తెలుసుకొని ఎఫ్డి వాల్యూని తెలుసుకొని ఆ ఎఫ్డి వాల్యూ ఎఫ్డి కాలంలోని విలువలన్నింటినీ కలిపితే మనకి సిగ్మా ఎఫ్డి వాల్యూ వచ్చింది. అది 543 బై ఎన్ వాల్యూ 40 కాబట్టి 543/40 13.57. ఈ విధంగా మనం మధ్యమ విచలనాన్ని
తెలుసుకోవచ్చు. చివరగా స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనము. సో మ్యాథ్స్ ఆఫ్ వేరియేషన్లో మూడవది స్టాండర్డ్ డీవియేషన్. మ్యాథ్స్ ఆఫ్ వేరియబిలిటీలో చరశీలత మానాల్లో మూడో కొలత స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనము. సో ఈ ప్రామాణిక విచలనాన్ని ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ స్క్వేర్ రూట్ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ డి బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. జాగ్రత్తగా ఫార్ములాని మీరు గుర్తించాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు అండర్ స్క్వేర్ రూట్ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్ డి బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ ప్రామాణిక విచలనాన్ని కనుక్కోవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. ఈ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మనకి ఎఫ్డి స్క్వేర్ వాల్యూస్ కావాలి, అలాగే ఎఫ్డి వాల్యూ కావాలి. ఈ రెండు వాల్యూస్ని తెలుసుకున్నట్లయితే మనం రిమైనింగ్ వాల్యూస్ని టేబుల్ ఫామ్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అలాగే ఎక్స్ అంటే మిడ్ వాల్యూ, బి ఇక్కడ డీవియేషను ఎక్స్ మైనస్ ఏ బై సి. మనం మీన్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. అక్కడ ఏమని చెప్పుకున్నామంటే ఫ్రీక్వెన్సీస్లో హయ్యెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ ఇంటర్వల్ దగ్గర మనం 0 ఇచ్చుకోవచ్చు. పైన అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ -1 -2, కిందవన్నీ పాజిటివ్ వాల్యూస్ 1 2 3 4గా చెప్పుకోవచ్చు. దానికి కూడా ఆ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే జస్టిఫికేషన్ అనేది వస్తుంది. డి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ బై సి. ఎక్స్ అంటే మిడ్ వాల్యూ, ఏ అజ్యూమ్డ్ మీన్ అండ్ సి క్లాస్ ఇంటర్వెల్. సో ఇక్కడ 55.5 అది అజ్యూమ్డ్ మీన్. సో ఈ విలువ దగ్గర చూసినట్లయితే ఎక్స్ మైనస్ మిడ్ వాల్యూ అదే, అజ్యూమ్డ్ మీన్ 50.5 అదే, బై సి 10 0 కాబట్టి అక్కడ 0 వేసాం. సో ఆ విధంగా డి వాల్యూస్ని మనం తెలుసుకుంటాము. -2 -1 0 1 2 3 4గా వేసుకోవచ్చు. ఇప్పుడు డి స్క్వేర్ అంటే డి వాల్యూని రేజ్ చేయటం. సో -2ని స్క్వేర్ చేస్తే మైనస్ అనేది పాజిటివ్గా మారిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4. ఆ తర్వాత -1 హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 0 1 4 9 4 4s are 16. సో ఇవి డి స్క్వేర్ వాల్యూస్. ఇప్పుడు మనం ఎఫ్డి అండ్ ఎఫ్డి స్క్వేర్ విలువలు కనుక్కోవాలి. ఎఫ్డి చూసినట్లయితే ఎఫ్ వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీ, డి వాల్యూ అంటే ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి డి వాల్యూస్ని ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్యాల్కులేట్ చేసినట్లయితే -6 -5 0 8 14 15 12. అలాగే ఎఫ్ డి స్క్వేర్ సపరేట్గా కనుక్కున్నాం. ఇప్పుడు ఎఫ్ ఇంటూ డి స్క్వేర్, ముందేమో ఎఫ్ ఇంటూ డి కనుక్కున్నాము, ఇప్పుడు ఎఫ్ ఇంటూ డి స్క్వేర్. ఎఫ్ అంటే 3, డి స్క్వేర్ అంటే 4, 3 4s are 12. అలాగే ఇక్కడ ఎఫ్ అంటే 5, అలాగే డి స్క్వేర్ 1, 5 ఇంటూ 1 5, లైక్ దట్ 0 8 28 45 48. ఓకే, సో ఇవి ఎఫ్డి స్క్వేర్ వాల్యూస్. మనం పైన చూసినట్లయితే ఫార్ములాలో సిగ్మా ఎఫ్డి స్క్వేర్ అంటే ఎఫ్డి స్క్వేర్ కాలంలో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తాన్ని కనుక్కుంటే సిగ్మా ఎఫ్డి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ సిగ్మా ఎఫ్డి కాలంలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ కనుక మనం యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్డి వస్తుంది. ఈ విలువలను ఆధారంగా చేసుకొని మనం స్టాండర్డ్ డీవియేషన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. ఇది అండర్ రూట్ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. సో ఇక్కడ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ 146, ఎన్ 40, అలాగే సిగ్మా ఎఫ్డి 38, అలాగే ఎన్ 40 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 16.5
స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనము 16.5. ప్రామాణిక విచలనం అనేది 16.5గా లెక్కించడం జరిగింది. సో ఈ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఫార్ములాస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే క్యాల్కులేషన్స్ అనేవి చాలాగా ఈజీగా చేయవచ్చు. సో ముందు ఫార్ములాస్ని అవగాహన చేసుకుంటూ గుర్తుపెట్టుకోగలిగినట్లయితే ఈ మీన్ మీడియన్ మోడ్ కానీ క్వార్టర్ డీవియేషన్ అలాగే మీన్ డీవియేషన్ ఆర్ యావరేజ్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ విలువలు ఇచ్చిన గ్రూప్ డేటాకి క్యాల్కులేట్ చేయటం అనేది చాలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ చరశీలత మానాలు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నేను చెప్పుకున్నట్లుగా పర్సంటైల్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ P10 P90 పర్సంటైల్కి ఫార్ములా అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం ఏ పర్సంటైల్ కావాలన్నా ఈ ఫార్ములాలని ఆధారంగా చేసుకొని కనుక్కోవచ్చు. P10 L ప్లస్ 10n/100 మైనస్ m/f ఇంటూ సి మైనస్ m/f ఇంటూ సి. సో ఇక్కడ 10n/100 మైనస్ m/f ఇంటూ సి ఎల్ ప్లస్. ఈ ఫార్ములాలో ఫస్ట్ వాల్యూస్ తెలుసుకోవాలంటే P10 క్లాస్ తెలియాలి. మనకి P10 క్లాస్ ఎలా తెలుస్తుంది అంటే 10n/100 వాల్యూ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ మెర్జ్ అయి ఉంటుందో ఆ క్లాస్ ఇంటర్వెల్నే P10 క్లాస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ n వాల్యూ ఎంత 40 అంటే 40/10 అంటే 4. సో ఇక్కడ 10n/100 వాల్యూ 4 కాబట్టి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 4 అనేది ఎక్కడ మెర్జ్ అయ్యి ఉంటే అది మనం P10 క్లాస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ 41 to 50 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 8 ఉంది. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 8 ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్లో 4 మెర్జ్ అయి ఉంటుంది కాబట్టి 41 to 50 క్లాస్ ఇంటర్వెల్ని P10 క్లాస్గా చెప్పుకుంటాము. P10 క్లాస్గా చెప్పుకున్న సందర్భంలో ఇప్పుడు మనకి 3 అనేది M1 అవుతుంది, 5 అనేది F1 అవుతుంది. ఆ ప్రకారం వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం P10 వాల్యూని తెలుసుకోవచ్చు. అదేవిధంగా P90 ఎలా తెలుసుకోవచ్చు? L ప్లస్ 90n/100 మైనస్ n/f ఇంటూ సి. L అంటే ఏంటి? P90 క్లాస్ యొక్క ఎగ్జాక్ట్ లోయర్ లిమిట్. అలాగే 90n/100 P90 క్లాస్ ఎలా తెలుసుకుంటామంటే ఇందాక P10 క్లాస్ ఎలా తెలుసుకున్నామో అదేవిధంగా దీన్ని తెలుసుకుంటాము. అంటే ఇక్కడ దీన్ని ఇందాక మనకి 10n/100 అనేది ఎంత వచ్చింది వాల్యూ 4 వచ్చింది. ఇక్కడ 9 కాబట్టి 9 4s 36 అవుతుంది. 36 ఏ క్లాస్ ఇంటర్వెల్లో మెర్జ్ అయి ఉంటే అది P90 క్లాస్ అవుతుంది. ఆ P90 క్లాస్ సంబంధించి ఆ P90 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F అవుతుంది. M అనేది P90 క్లాస్కి పైన ఉన్న క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ M అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ C = 10 అవుతుంది. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P90 వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఏ పర్సంటైల్ కావాలన్నా P10 P20 P30 P40 P50 P60 అలాగా ఏ పర్సంటైల్ వాల్యూ కనుక్కోవాలన్నా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే ఫార్ములా, తర్వాత ఆ క్లాస్ ఇంటర్వెల్ని ఆ క్లాస్ని ఏ విధంగా గుర్తించవచ్చు అనేది తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మిగతా ప్రాబ్లమ్ సంబంధించినటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం పర్సంటైల్స్ని కూడా లెక్కించవచ్చు. సో ఇవన్నీ నేను ముందుగా చెప్పినట్లుగా ఈ మీడియన్ సంబంధించినటువంటి ఫార్ములా ప్రొసీజర్ ఏదైతే ఉందో మీడియన్ కనుక్కునే సందర్భంలో ఉపయోగించే సేమ్ ప్రొసీజర్ని అదే ఫార్ములాని
మనం ఇక్కడ ఉపయోగించి వాల్యూస్ అనే వాటిని కనుక్కోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, చరశీలత మాన కొలతలు. సో దీంట్లో ఈ క్వార్టర్ డీవియేషన్, యావరేజ్ ఆర్ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ కాకుండా రేంజ్ అనేది ఉంటుంది. వ్యాప్తి కూడా చరశీలత మానమే, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీనే. వ్యాప్తిని ఎలాగా లెక్కిస్తాము అంటే, వ్యాప్తి అనేది అత్యధిక విలువ నుంచి అత్యల్ప విలువను తీసేయడం ద్వారా వ్యాప్తి విలువ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 మందికి ఇక్కడ ఎన్ వాల్యూ 40 కాబట్టి హయ్యెస్ట్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 90, అలాగే లీస్ట్ స్కోర్ 30. ఇప్పుడు రేంజ్ ఎంత అవుతుందంటే 90 - 30 60 రేంజ్ అవుతుంది. ఆ విధంగా మనం వ్యాప్తిని, రేంజ్ని కనుక్కోవటం జరుగుతుంది. హయ్యెస్ట్ వాల్యూలోంచి లోయెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వచ్చే విలువే వ్యాప్తికి సమానం అవుతుంది. సో ఈ విధంగా మనం చరశీలతా మానాలు, మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీని లెక్కించవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, once again I am telling you, definitely one problem will be there in the examination question paper. Maybe it is from measures of central tendency. This time I am expecting measures of central tendency. So anyhow, please concentrate at least 2 hours or 3 hours for this problems. Okay, right. All the best, students.